వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సునామీ సృష్టించబోతోందని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసురుతున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తనకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని ప్రతి సవాల్ విసిరారు. ఒకవేళ తనపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేస్తే దాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధిజీవులైన కమ్యూనిస్టులతో కలిసి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతోందన్నారు. మరి ఎవరు అభివృద్ధి ఆగిందండి? ఏమన్నా ప్రజలు చెప్పిర్రా నా అభివృద్ధి ఆగిందని? లేకపోతే నా సంక్షేమం ఆగిందని ప్రజలు చెప్పిర్రా? లేదా ప్రజాప్రతినిధులు చెప్పిర్రా? డిసెంబర్ 31 వరకు అందరి అభివృద్ధి సాగుతూనే ఉందిగా. జనవరి 1 నుంచేగా గాలి మారింది. మరి అప్పటిదాకా జరిగిన అభివృద్ధి సడన్గా ఎట్లా ఆగిపోయింది? జనవరి 1వ తారీఖు నుంచి కరెంటే వస్తలేదంట, 31 దాకా వచ్చింది. జనవరి 1 తర్వాత చిమ్మ చిక్కట్లు వచ్చేసినాయి, కరెంట్ కనపడతలేదు మనకి కళ్ళకి. ఇక్కడ డిసెంబర్ 31, 2022 తారీఖు వరకు సంక్షేమం బ్రహ్మాండంగా నడిచింది. కేసీఆర్ అంత మొగోడు లేడు. కేసీఆర్ చేసిన బ్రహ్మాండమైన పథకాలు అన్నీ చెప్తాం, ఆయన అన్ని వేదికల మీద చెప్తాం. జనవరి 1వ తారీఖు వచ్చేటప్పటికంట ఈ రెండోసారి ప్రభుత్వంలో ఏం అసలు జరగలేదంట. అంత సడన్గా మరి ఏం మార్పులు వచ్చినాయి నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఈ రాష్ట్రంలో నిన్న మేము బడ్జెట్ పెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పినా మీరు అందరూ కూడా చూశారు. మన గణాంకాలు చెప్తున్నాయి మనం సాధించిన ప్రగతి ఏంటనేది. ఎవరో వ్యక్తులు కేసీఆర్కి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం మనం ఇష్టం లేకపోయినా కూడా మనకి ర్యాంకులు ఇచ్చింది. నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లా మొత్తం దేశంలో #1 జిల్లాగా స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో నెంబర్ 2023 మీరు కావాలంటే కొట్టి చూసుకోండి, మీరు దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాని #1 జిల్లాగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎట్లా వచ్చింది? పని జరగకుండా వచ్చిందా? మన గ్రామాలు బాగుపడకపోతే ఇస్తారా? 2023 స్వచ్ఛ సర్వేక్షణ 3 స్టార్ ర్యాంకులో ఖమ్మం జిల్లా #1గా నిలబడింది. కేంద్ర ప్రభుత్వ అవార్డు అది. అట్లాంటి అవార్డులు అనేకం వచ్చినాయి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే మనకు సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే ఇక్కడ సర్టిఫికెట్లు ఎవరికి కావాలండి? ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ప్రజలు. బరాబరిస్తారు ప్రజలు సర్టిఫికెట్. నేను మీకు చెప్తున్నా, నేను ఒక విషయం నా స్వీయ అనుభవంతో చెప్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో గాలి మారితే ఆ గాలి ఎట్లుంటుంది అనేది నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, రాజకీయ అనుభవం ఉన్నవాడిని కూడా చెప్తా ఉన్నా. నేను మొన్న 18వ తారీఖు జనవరి బీఆర్ఎస్ సభకు లక్షలాదిగా పోటెత్తిన ప్రజలను చూసి నాకు అర్థమైంది, ఖమ్మం జిల్లాలో గాలి మారి బీఆర్ఎస్ గాలి అయిపోయింది. ఇప్పుడు దీని ఎదురుగా ఎవరు వచ్చినా సరే కొట్టుకపోతారు. గతంలో ఏదైతే జరిగిందో అదే రేపు రిపీట్ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు జరిగే ఎన్నికలు ఏదైతే ఉంటాయో 2023లో ఇది ఒక సునామీ సృష్టించబోతుంది. మొత్తం దానికి ఎదురొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకుపోవటం తథ్యమని ఈ సందర్భంగా తెలియదు.